We want justice. DJF Zindabad. DJF Zindabad. Jai Telangana. Jai Telangana. UWJ Zindabad. Alam sir నాయకత్వం వర్ధిల్లాలి. నాగరమ నేతృత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. UWJ జిందాబాద్. UWJ జిందాబాద్. అరుణైన జర్నలిస్టులకు అరుణైన జర్నలిస్టులకు We want justice. We want justice. అరుణైన జర్నలిస్టులకు We want justice. We want justice. UWJ జిందాబాద్. UWJ జిందాబాద్. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. అల్లన్ననగర్ నాయకత్వం వర్ధిల్లాలి. అల్లన్ననగర్ నాయకత్వం వర్ధిల్లాలి. నగర్ నాయకత్వం వర్ధిల్లాలి. ఆత్మసాగర్ నాయకత్వం వర్ధిల్లాలి. We want justice. We want justice. We want justice. We want justice. ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ H143 ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుగా అక్రిడేషన్ కార్డు అందివ్వాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. మిత్రులారా, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా చెప్పుకుంటున్న ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియాలో పనిచేస్తున్న విలేకరులు ఈరోజు అక్రిడిటేషన్ కార్డు కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా? అది ఏదైతేనేమి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డును అడుక్కునే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి నెలకొనడం అనేది చాలా బాధాకరం. ఇటీవల నాకు తెలిసి ఈ 6 నెలల కాలంలో బస్సు పాస్ను 6 సార్లు రెన్యువల్ చేశారు. ప్రతిసారి 50 రూపాయలు వెచ్చించి బస్ స్టాండ్కి పోయి పాస్ తీసుకోవాలి. ఏంటి అసలు? అంటే జర్నలిస్టు సమాజం పక్షాన ప్రభుత్వం అసలు వైఖరేంటి? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల పక్షాన్నే మీరు ఈ రకంగా వివరిస్తే రాబోయే రోజులలో భారీ మూల్యం చెల్లించక తప్పదని మా TUWJ H143 తరఫున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా పాలకులే కావచ్చు, అధికారులే కావచ్చు, కళ్ళు తెరిచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న ప్రతి అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడిటేషన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల వారం రోజుల సమయం ఇస్తున్నాం. లేని ఏడల భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకాడమని చెప్పి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహచర జర్నలిస్టు మిత్రులందరికీ, యూనియన్ సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు. మొట్టమొదటిగా కేవలం తెలంగాణ సాధన కోసం పోరాటం చేయడానికి పుట్టినటువంటి యూనియన్ TJF ఇప్పుడు జర్నలిస్టుల సమస్యలపైన వాటి పరిష్కారం కోసం వాటిని హక్కులను సాధించుకోవడానికి ముందుండి పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి యూనియన్. ఈ యూనియన్ ఎల్లవేళలా జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తుందనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రతి ఒక్క జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డును తన యొక్క గౌరవంగా భావిస్తాడు. ఈ అక్రిడిటేషన్ కార్డు అనేటువంటిది ప్రభుత్వం గుర్తించి ఇచ్చేటువంటి కార్డు. ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుంటుందో ఆ సంక్షేమ పథకాలకు అర్హులు ఈ కార్డు ఉన్నవాళ్ళు. అయితే ప్రభుత్వము ప్రస్తుతము జర్నలిస్టులకు ఏం సంక్షేమం ఇస్తుందో ఏం ఇస్తలేదో తెలియదు, కానీ కేవలం ఒక బస్ పాస్ మాత్రం ఇస్తుంది. ఈ బస్ పాస్ మహిళలకైతే పూర్తిగా ఉచితంగా ఇస్తుంది. జర్నలిస్టులకు 1/3 అని ఉంటుంది. అది చెప్పడం 1/3, ప్రాక్టికల్గా చూస్తే సగం ఛార్జ్ పడుతుంది. ఆ ఛార్జ్ పడితే ఆ కార్డు ఇవ్వడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వము నెలల తరబడి, సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తుంది. ఇలాంటి కాలయాపన చేయకుండా వెంటనే ప్రతి ఒక్క జర్నలిస్టుకు అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వడంలో ఇంకా జాప్యం చేసినట్లయితే తీవ్రంగా ఉద్యమిస్తాము అని హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలో అక్రిడిటేషన్ కార్డుల జారీ అనేది తీవ్రంగా జాప్యం జరుగుతుంది. దీన్ని మేము యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. గత నెల రోజులుగా జర్నలిస్టులు అందరూ అన్ని యూనియన్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని జాప్యం ఒక మన జిల్లాలో జరుగుతుందని మాకు ఇప్పటివరకు తెలిసింది. మీద పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ అందరికీ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు వచ్చినాయి. కానీ ఈ జిల్లాకు ఏమైందో తెలియదు. కానీ ఈ ఇంత నిర్లక్ష్యము జర్నలిస్టుల మీద తగదని మేము కోరుతున్నాము. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి మా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అర్హులైన అందరికీ జర్నలిస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం నిరసన మాత్రమే. రానున్న రోజుల్లో యూనియన్ ఆధ్వర్యంలో మా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అల్లనారాయణ సారు, మారుతన్న, మా జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా, టెంజు, ప్రవీణ్ అన్న వీళ్ళందరూ
మళ్ళొక్క ఉద్యమం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా అర్హులైన జర్నలిస్ట్ వెంటనే అక్రిడేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జై అల్లం నారాయణ, జై లాయక్ భాష. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 500 మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో కొంతమందికి మాత్రమే అక్రిడిటేషన్ ఇచ్చి దాదాపు 1-2 నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు. వెంటనే స్పందించి అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి జీవో ప్రకారమే, జీవోను విభేదించి ఇవ్వమని మేము డిమాండ్ చేయట్లేదు, జీవో ప్రకారమే అర్హులైన ప్రతి జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం అన్నమయ్య సార్ నేతృత్వంలోని TUWJ H1 సంఘం ఆధ్వర్యంలో మేము చేయాలని పత్రం ఇస్తున్నాము. తక్షణమే చర్య తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.